మరి కొంతమంది అయితే తన ముందు మనం దిగదుడిపే అన్నట్టు చూశారు అత్తయ్య. స్టాప్ ఇట్. అసలే చిరాగ్గా ఉంటే దాని గురించి గొప్పలు చెప్తారేంటి? గొప్పింట్లో ఇలా చేసిందంటే రేపు ఎలాంటి న్యూస్ వస్తుందో చూసుకోండి. కొంపదీసి ఎవరైనా వీడియో తీశారేమో, సోషల్ మీడియాలో పెట్టేసి హల్చల్ చేసేస్తారు. ఏదేమైనా వాళ్ళు రికార్డ్ చేయకపోయినా బర్త్డే మాత్రం గుర్తుండిపోతుందిలే. నీలవేణి అంటే ఎవరో తెలిసిపోయింది. మొన్నటి వరకు నీలా పిక్కిల్స్ అని పెట్టేసి తన ఉనికిని చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నీ కోడలని ప్రపంచానికి తెలిసిపోయింది. అనుకున్నదొకటైతే జరిగింది ఇంకొకటమ్మా. మీరేమనుకున్నారు? అసలు తారక్ ని మందు తాగేలా చేసి ఆ నీలవేణికిచ్చిన మాట మీద నిలబడకుండా చేద్దామని అనుకున్నాం. కానీ నేను కలిపిన మందు అది తాగి అందరి ముందు నన్ను తలెత్తుకొనివ్వకుండా చేసింది.